మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన ఘనమైన శక్తి కలిగిన పుణ్యనామంలో ఈ ఏముందాం దీన్ని ఈ ఉపవాస ప్రార్థన అయితే దేనికోసం ఈ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసాం? గుడారాల పండుగల కొత్త స్థలం కొత్త స్థలం కొత్త స్థలం అని ఇప్పటికే మీరందరూ పబ్లిసిటీ ప్రారంభించారు. గత 10 రోజుల క్రితం నాయకులందరూ మాట్లాడుకొని పనులు ప్రారంభించే ముందు ఒకసారి ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభువుని వేడుకుందాం. గొర్రెపిల్ల రక్తం కంటే శ్రేష్టమైన యేసు రక్తం ఆ స్థలం అంతా ప్రోక్షింపబడి ఆ స్థలం శుద్ధీకరింపబడితే బాగుంటుందని అనుకున్నాం. 25వ తారీఖు అందరము ఖాళీ పెట్టుకుని పెడదాం అనుకున్నాం. తర్వాత శనివారం రోజున సేవకులందరూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాం. గుడారాల పండగల కోసం కొత్త స్థలం కొత్త స్థలం కొత్త స్థలం అనడం కంటే ప్రజలందరి నోట క్యాచీ ఆర్ ఈజీ, నిద్ర లెగిస్తే ఆ పదం నోట్లో నానుతూ ఉండాలి. రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఎలక్షన్ దగ్గర పడుతుందంటే చాలామంది దగ్గర క్యాచీ మాటలు ఒక 10-15 తెప్పించుకొని వాటిల్లో ఒకటి సెట్ చేసుకొని దాన్నే ఎజెండాగా తీసుకెళ్తారు. శనివారం నాయకులు అందరం ఈ ప్రార్థనలో కూర్చున్నాం. దేవుడు ఒక మంచి పేరు, ఇదిగో ఈ స్థలం అంతటికి దేవుడు అనుగ్రహించిన పేరు, ఇక మీదట క్రైస్తవులందరి నోట ఈ పదం నానుతూ ఉండాలి. ఆ విధంగా మీరు పబ్లిసిటీ తీసుకువెళ్ళాలి. ఏమిటో తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఈ స్థలమంతటికి దేవుని దయాక్షేత్రము అనే నామకరణం చేయమని పరిశుద్ధాత్ముడు చెప్పారు. చెప్పండి, దేవుని, అందరూ చెప్పాలి. ఎల్ఈడిలో కనబడుతూ ఉందా? ఎల్ఈడిలో కనబడుతూ ఉందా? అందరూ పదే 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 ఆ మాటను ఉచ్చరించండి. ఈ మైదానం, ఈ ప్రాంగణం అంతటి పేరు బిగ్గరగా హౌసన్నా మినిస్ట్రీస్కి దేవుడు అనుగ్రహించిన దేవుని దయాక్షేత్రము. ఈ స్థలమంతా దేవుని దయతో ఇక మీదట నిండుకొనుగాక. దేవుని దయతో నింపబడిన క్షేత్రము, దేవుని దయాక్షేత్రము. చెప్పండి. 2025 గుడారాల పండుగలు జరిగేది ఎక్కడ? దేవుని దయాక్షేత్రము. వచ్చే దారిలో లామ్ అనే చోట
గవర్నమెంట్కి సంబంధించిన వ్యవసాయ క్షేత్రం ఒకటి ఉంది. వ్యవసాయ క్షేత్రం అనేది ఒకటి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కర్మేలు ఫలభరితమైన క్షేత్రం అన్నది, నీతి క్షేత్రం అని ఉంది. కానీ ఇది కేవలం ఈ సేవ అయినా సరే అహరోను కుమారులతో దేవుడు చెప్పిన మాట, నా దయచేతనే మీకు ఈ యాజకత్వాన్ని ఇచ్చాను. పర్ఫెక్ట్. ఈ స్థలం కూడా మనం ఆరాధిస్తున్న దేవుడే మన ఎడల దయ చూపిన వాడై, ఇదిగో దయాక్షేత్రము, దేవుని దయాక్షేత్రము. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ప్రభువా, మీరు మాకిచ్చిన ఈ దయాక్షేత్రమును బట్టి స్తోత్రం ప్రభు అని చప్పట్లు కొడుతూ 2 చేతులు పైకెత్తి చెప్పండి. దేవా, మీరు మాకు అనుగ్రహించిన దేవుని దయాక్షేత్రమును బట్టి స్తోత్రం, దేవుని దయాక్షేత్రమును బట్టి స్తోత్రం, దేవుని దయాక్షేత్రమును బట్టి స్తోత్రం, దేవుని దయాక్షేత్రము, దేవుని దయాక్షేత్రము. స్తోత్రం చెప్పండి. ఇక 2025వ సంవత్సరం హొసన్నా మినిస్ట్రీస్ గుడారాల పండుగ లేమల్లె దరిదాపుల్లో ఉన్న దేవుని దయాక్షేత్రంలో జరగబోతూ ఉంది. ఆమేన్. ఇప్పటి వరకు సేవకులు చాలా విషయాలు పంచుకున్నారు. అలాగే యేసన్న గారు వారు ఎంతటి దూరదృష్టి కలిగిన వారు కూడా వారు పంచుకుంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో వారు లేకపోవచ్చు. మీకు చిన్న మాట చెప్తాను. చదువుకున్న వాళ్ళకైతే కాస్త ఎరిగి ఉందని సమాచారం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ఎంటర్టైన్మెంట్ పార్క్ డిస్నీల్యాండ్ ప్రపంచమంతా ఉంది. మేము హాంకాంగ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళాం. డిస్నీల్యాండ్. ఆ యజమాని ఆ డిస్నీల్యాండ్ ఏర్పాటు కోసం స్థలం చూడాలి, డిస్నీల్యాండ్ ఇలా కట్టాలి అలా కట్టాలి అని అనుకున్నారట. కానీ స్థలం చూడకమునిపే ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య బాధ్యత వహించి డిస్నీల్యాండ్ అంతా కట్టి ముగించాక ఓపెనింగ్కి వచ్చిన మహామహులు మాట్లాడుతూ, ఆయన ఉంటే ఎంత బాగుండేది, ఇదంతా కళ్ళారా చూసి ఎంత సంతోషించేవారో, వారుంటే బాగుండేది అని అంటే వాళ్ళ భార్య లేచి వచ్చి చెప్పిందంట, ఏమండి ఇవన్నీ ఆయన గీసిచ్చినవే, ఇది నా ఆలోచనతో నేను చేయలేదు, ఇది మా ఆయన భవిష్యత్తులో ఇలా కట్టాలి ఇలా కట్టుండాలి అని ఆయన ముందుగానే డ్రాయింగ్ చేసి ఇచ్చారు గనకనే నేను ఇక్కడ కట్టి ముగించాను. ఇది స్ట్రక్చర్గా ఆయన చూడలేదు, కానీ అదిగో దూరదృష్టితో ఈ ఈ ఈ ఈ డిస్నీల్యాండ్ మొత్తాన్ని చూసేశారు ఆయన. అలాగే యేసన్న గారు కూడా భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు, కానీ కాకపోతే దృఢంగా ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, గుంటూరు అమరావతి రోడ్డు మధ్యలోనే మనకు గుడారాల పండగలకి స్థలం ఉండాలి. గుంటూరు అమరావతి మధ్యలోనే మనకు స్థలం ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ ఈ మెయిన్ రోడ్డుకి అటువైపు ఇటువైపు ఈ కొండ వెనక దశాబ్దపు కాలం కాలినడకన పత్తి చాలల్లో పడి, కంది చాలల్లో పడి,
వరిచాలల్లో పడి భుజానికి డ్రమ్ము తగిలించుకొని, ఈ భుజానికి గొట్టాలు తగిలించుకొని, తల మీద పెట్రోమాక్స్ లైట్ పెట్టుకొని, సిస్టర్స్ని ఒక 4 పిల్లలను తీసుకొని, యూత్ పిల్లల్ని గ్రామాలు ఈ గుంటూరు అమరావతి మధ్యలో రోడ్డుకి అటేపు కానీ ఇటేపు కానీ రమారమి 70-80 మందిరాలు ఉంటాయి. మన వస్తున్న మందిరాలు జస్ట్ ఈ ప్రాంతంలో. అందుకని ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు, గుంటూరు అమరావతి మధ్యలోనే మన గుడారాల పండుగ స్థలం. అదే చెప్పారు కదా, నా మట్టుకు నేను పోగేస్తూ వెళ్తాను, నా తర్వాత వచ్చేవాళ్ళు చేస్తారు. యేసన్న గారు మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత సేవకులు ఆయా ప్రాంతాలు చూసేవాళ్ళు, చూసొచ్చి చెప్పేవాళ్ళు, అక్కడ చూసాం ఇక్కడ చూసాం. 4-5 స్థలాలకి నన్ను కూడా తీసుకెళ్ళారు. బాగా గుర్తు, ఫిరంగిపురం దగ్గర ఆ లోపల కొండవీడు లోపలికి కూడా తీసుకెళ్ళారు. నచ్చలేదు. ఆ తర్వాత అటు ఎక్కడో లోపలికి తీసుకెళ్ళారు, నచ్చలేదు. ఆ తర్వాత రావెలు దాటిన తర్వాత వెళ్ళాం. ఆ తర్వాత గత సంవత్సరం గుడారాల పండుగ అయిపోయింది. ఆదివారం రాత్రి అలసిపోయి పడుకుండిపోయాం. తెల్లవారుజామున 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభు స్పష్టంగా చెప్పారు, నువ్వు బయలుదేరి వెళితే ఒకే ఒక వ్యక్తిని చూపెడతాను, ఆ వ్యక్తి మీకు కావలసిన స్థలాన్ని మీకు చూపెడతాడు. వెరీ క్లియర్. ఒక వ్యక్తిని చూపెడతాను, ఒక్క వ్యక్తిని. 7 అయింది. 7 గంటలకి పిల్లల కాఫీ తీసుకొస్తే రమేష్ వచ్చాడు. అన్నా ఏంటి సంగతి అని ప్రక్కనలోంచి వచ్చాడు. వెంటనే నేను రమేష్తో చెప్పాను, రమేష్ ఇవాళ తెల్లవారుజామున, ఎందుకంటే మనం అక్కడ ఎన్ని బాధలు పడుతున్నామో అన్ని బాధలు పడుతున్నాం. ఇట్లా ప్రభు ఒక వ్యక్తిని చూపెడతానన్నాడు అని అంటే, అన్న వెళదామా అన్నాడు. ఇంకంతే, ఉన్న పలానండి. కాఫీ కూడా తాగలేదు. కాఫీ కూడా తాగకుండా కారు వేసుకొని అడ్ రోడ్ దాటి వస్తే అక్కడ రవిచంద్ర టెక్స్టైల్స్ అనేది వచ్చే దారిలో అది దాటాక కళాజ్యోతి అని ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఉంది అక్కడ వచ్చే దారి ఎండ్రాయి దగ్గర. ప్రభు స్పష్టంగా చెప్పారు, ఒక్క వ్యక్తినే మీకు చూపెడతాను, ఒక్క వ్యక్తే. వస్తున్నంత దూరం రియల్ ఎస్టేటు ఈ వాళ్ళ ఆఫీసుల దగ్గర 10-15 మంది ఉంటున్నారు. అన్న వీళ్ళని అడుగుదాం ఎక్కడైనా స్థలాలు ఉన్నాయంటే, లేదు రమేష్, ఒక్క వ్యక్తినే చూపెడతానన్నాడు దేవుడు. ఒక్క వ్యక్తినే చూపెడతాను. ఏది? సిక్లగులో గనక దోచుకుని వెళ్ళిపోయిన తర్వాత దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు చెప్తారు కదా, వెళ్ళు, తరుము, నీ వాళ్ళను నువ్వు కలుసుకుంటావు. ఆ వెళుతూ ఉన్న క్రమంలో వైట్ జంక్షన్ దగ్గర ఒక్కడే పడున్నాడు అమాలేకీయుడు. అట్లా ఒక్క వ్యక్తి అని చెప్తే, ఇదిగో ఈ కళాజ్యోతి ప్రాసెసింగ్ ఆ కంపెనీ లోపలికి ఒక అతను కారు పెట్టుకొని రియల్ ఎస్టేట్ వేస్తున్నారు, ఒక్కడే ఉన్నాడు. రమేష్, అతను అనుకుంటాను రమేష్ అన్న, అతనే ఉంటాడు అన్న. ఇంకంతే, రమేషే డ్రైవింగ్, ఇద్దరమే ఉన్నాం. వెనక్కి తిప్పుకొని లోపలికి వెళ్ళి అడిగాం, ఏమండి ఇక్కడ ఏమన్నా
ఒక 70 నుంచి ఒక 100 ఎకరాలు ఏమన్నా ఖాళీ ల్యాండ్ ఉందా అని అడిగాం. ఎన్ఆర్ఐలా అన్నాడు. ఎవరు? సరే, దేవుడు ఆడికి అట్టు చూపెట్టాడు. మేమేమో ఇంత వంటామందం పెట్టుకొని వెళ్ళాం, ఎందుకంటే గుడాల పండుగలు అలసిపోతాం కదా, వంటామందం పెట్టుకొని వెళ్ళాం. వాడికేమో ఎన్ఆర్ఐలా కనబడ్డాం. 100 అయితే లేదు కానీ సార్, ఒక 10 అయితే నాది ఉంది, ఇంకో 10 అయితే నేను చక్కబెట్టగలను అన్నాడు. 10 పరకు కుదరదండి, ఒక 70 వరకు కావాల్సి వస్తుందంటే, సార్ మనసులో పెట్టుకొని వాళ్ళు హోసన్న వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు సార్. నాకు అనిపించింది, మరి ఏసన్న గారి కొడుకు కూడా తెలియదారా నీకు? ఏం రియల్ ఎస్టేట్ రా నువ్వు? నిజమండి. కాకపోతే మేము మఫ్టీలు వంట ఉంది పెట్టుకునేసరికి వాడు ఎన్ఆర్ఐలు అనుకున్నాడు. సార్ ఇటువైపు లేవు కానీ అని ఇటు తాడికొండ వైపు చూపెట్టాడు. సార్ అక్కడైతే ఒక గట్టిగా ఒక 30 అయితే సేకరించగలను సార్ అన్నాడు. లేదు బాబు, 100కు తగ్గద్దన్ను. అప్పుడు అతను అన్నాడు, సార్ ఆ పెద్ద ఆయన, ఈ హోసన్న వాళ్ళ పెద్ద ఆయన అక్కడ సేవ ప్రారంభించాడు సార్. అది దాటాకైతే అక్కడ దొరకచ్చు సార్ మీకు అన్నాడు. ఇంకంతే. వాళ్ళ మధ్యాహ్నమో సాయంత్రమో అబ్రాహాముతో చెప్పాను, అటువైపు అయితే చూడండి, దేవుడు ఏదో అద్భుతం చేయబోదు. ఎందుకంటే వెరీ క్లియర్ ఏదైతే మనం వెతుక్కుంటూ వచ్చామో, ఏదైతే మనం ప్రార్థన చేసుకుంటూ వచ్చామో, ఇందాక రమేష్ కూడా అన్నాడు కదా, జేకబ్ ఎక్కడైతే తన ప్రయాణాన్ని ప్రారంభించి రాతిని నిలిపి నూనె పోసి ఇది దేవుని మందిరమే కానీ వేరొక్కటి కాదు, తిరిగి 20-25 ఏళ్ళ తర్వాత మరలా అక్కడికే వచ్చేసాడు. అలాగే యేసన్న గారు ఎక్కడైతే ప్రారంభించారో, ఎక్కడైతే ఇటు గుంటూరు ఇటు అమరావతి ఈ మధ్యలోనే ఉండాలి, మధ్యలోనే అని అనుకున్నాం. కానీ మరలా సేవ ప్రారంభించిన మరలా కేంద్రం దగ్గరికే మరలా వచ్చేస్తామని కలలో కూడా, ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోని పరిస్థితి. దేవుడు ఆ రోజున ఇశ్రాయేలీలతో చెప్పారు, మీరు తవ్వని బావులు, నాటని తోటలు, కట్టని ఇండ్లైతే మాకెందుకులే కానీ సేవకులకి ఈ స్థలంలో బోల్డని బోర్లు వేసి పెట్టినారు. ఇక్కడ బోల్డని తోటలు, నిన్న మొన్నటి వరకు మునగ తోట, ఇదంతా మునగ తోట ఉండేది. దేవుడు అద్భుతంగా మనల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఒక చిన్న మాట అట్లా కొన్ని మాటలు చెప్తే, ప్రసంగాలేమి కాదు, కాస్త పోలికలాగా పోల్చుకుంటూ సంతోషంగా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నిర్గమ 15వ అధ్యాయం, నిర్గమ 15వ అధ్యాయం 27వ వాక్యం. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. నిర్గమ 15:27. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. తర్వాత అంటే దేని తర్వాత? మాట్లాడదే మందా. దేని తర్వాత? మారా అనుభవాలన్నింటిని దాటుకొని ఏలీమునకు వచ్చి చేరాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. గత 47 సంవత్సరాలు మారా అనుభవాల్లో తిరిగాం. కానీ చక్కగా దేవుడు ఏలీమునికి తీసుకొచ్చారట. ఏలీములో సర్వ సమృద్ధి, సకల సమృద్ధి, సముద్రమంతా సమృద్ధి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏలీములో ఏమున్నాయట?
12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. వారు అక్కడనే ఆ నీటి ఓట యొద్ద ఉండిపోయారు. 12, 70. సంఖ్యాశాస్త్రం అంటే వాక్యం కాదు, న్యూమరాలజీ ప్రకారం మాట్లాడుకుందాం. 12, 70. ఈ 12ని అపోస్తుల సంఖ్యగా మనం పోల్చుకుంటే, ఇందాక సేవకుడు ప్రార్థన విన్నపాలు ప్రార్థన చేయించేటప్పుడు గతంలో కంటే ఇక రాబోతున్న రోజుల్లో నాయకులు సేవకులందరిలో మిక్కటమైన ఐక్యత. మీరు బైబిల్లో గమనించండి, యేసు ప్రభు సశరీరుడుగా ఉన్నప్పుడు శిష్యులు చీటికి మాటికి దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు, చీటికి మాటికి జగడమాడుకుంటూ ఉండేవారు. కానీ యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాక వాళ్ళందరూ ఐక్యముగా దేవుని రాజ్య విస్తరణలో ఎవరి వంతు వాళ్ళు శ్రమపడి దేవుని సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఏలీము అంటే ఇక్కడ 12 అనేది సేవకులు. నాకు ప్రార్థన చేసినట్లుగా ఇక రాబోతున్న రోజుల్లో ఈ మహిమ కలిగిన పరిచర్యల్ని నాయకులు, అలాగే 3rd జనరేషన్ సేవకులు అందరూ కలిసి మిక్కటమైన ప్రేమ ఐక్యతతో ఈ పరిచర్యల్ని ముందుకి కొనసాగించాలి. అలాగే 70 ఈత చెట్లు దేనికి సాదృశ్యం అంటే 70 మంది పెద్దలు అంటే ఒక 12 అంటే ఐక్యత అందాం, 70 అంటే ఒక పెద్దరికం. ఇక మీదట ఈ పరిచర్యల్ని ఒక మరింత గౌరవప్రదంగా ప్రభు ఈ పరిచర్యల్ని, మహిమ కలిగిన పరిచర్యలు ప్రభు ముందుకు తీసుకెళ్ళును గాక. చిన్న బిట్స్ మాత్రమే చెప్తాను. దావీదు ఓ రోజున ఆకీష్ దగ్గరికి వెళ్ళి, అభిమేలెక వెళ్ళి, నాకు ఒక స్థలం ఇవ్వండి, ఇంటి స్థలం ఇవ్వండి అని అడిగాడు. నాకొక ఇంటి స్థలం ఇవ్వండి. ఇంటికి ఎంత ఇస్తున్నారండి స్థలం? సిటీలో అయితే సెంటు, పల్లెటూరులో అయితే సెంటున్నర. దావీదు కూడా అట్లాగే అడిగారు, నాకు ఒక స్థలం ఇప్పించండి, మీ వాళ్ళతో కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు చిన్న స్థలం ఇప్పించండి. సరే, దావీదు ప్రయాసపడ్డాడు గనక, సరే తీసుకో బాబు, వాడికి 10 సెంట్లు దస్తావేజులు సిద్ధపరిచి 10 సెంట్లు ఇవ్వండి రా బాబు వాడికి దావీదుకి అన్నాడా? కాదు. చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 5వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 27:5-6. రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురం ఉండలేలా? నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడినైతే బయట పట్టణములలో ఒక దాని యందు నేను కాపురం ఉన్నట్టు ఒక చిన్న స్థలాన్ని ఇప్పించమన్నాడు. ఆకీషు సిక్లగు అనే గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో నిరాకారముగా శూన్యముగా ఉన్న ఈ చోట ఈ దేవుని దయాక్షేత్రాన్ని ఆధారం చేసుకొని ఓ గొప్ప పట్టణం కట్టబడబోతా ఉంది. ఇక్కడ
యేసన్న గారు ప్రతిదీ దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, కొన్నైతే మాకు ధైర్యాన్ని నింపడం కోసం చెప్పారు ఆయన. ఏ మాటలవి? యెషయా గ్రంథం 59:21. యెషయా గ్రంథం 59:21. నీ మీదనున్న నా ఆత్మయు, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల 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 నోట నుండి ఈ కాలము మొదలుకొని తొలగిపోవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ చివరిలో కూర్చున్న వాళ్ళు బిగ్గరగా చెప్పండి. పద్దాక అడగడం బాగాలేదు అనుకుంటాను. 2 చేతులు పైకి ఒక 7 సార్లు చెప్పండి. 7 సార్లు ఉత్సాహంగా, సంతోషంగా చెప్పండి. ఆయన అవసాన కాలంలో ఉన్నప్పుడు దగ్గర కూర్చొని దుఃఖపడితే ఆయన దుఃఖపడతాడేమోనని దుఃఖాన్ని దిగమింగుకొని ఆయన దగ్గర కూర్చో ఉంటే, మేము మా మనసులో దుఃఖపడుతున్నామని ఆయన ఎరిగి, ఇదిగో ప్రభు ఈ మాట చెప్పాడురా అని చేత మీరు కంగారు పడొద్దు. దేవుని మాట సత్యం, దేవుని మాట నిత్యం, దేవుని మాట ఈ కాలము మొదలుకొని నిరంతరము జరుగుతుంది. అవును, ఆయన మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, మొన్నటికి మొన్న మా ప్రాంతంలో ఏదో సభ జరిగినట్టుందండి, యేసన్న గారు వచ్చి వెళ్ళారేమో అనిపించింది మాకు, మొన్న అక్కడెక్కడో జరిగిందంటే దేవుని మాటలు ఎంత సత్యం అంటే, మాకు ధైర్యాన్ని నింపడానికి కొన్ని మాటలు మాతో పంచుకున్నాడు, కొన్ని మాటలు మాతో చెప్పకుండా ఆయన గుండెల్లోనే దాచుకున్నాడు. ఎందుకంటే దైవ జ్ఞానం కలిగిన వాడు. ఇదిగో ఇలాంటి భవిష్యత్తులో జరగబోయే ఇట్లాంటి అద్భుతమైన కార్యాలు ముందే మాకు తెప్పుంటే మేము ఎక్కడ కాళ్ళు ఎగరేస్తామోనని, ముందే గనక చెప్తే నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఉంటామేమోనని, ఆ సత్తా, ఆ రోషము, బలమైన సంకల్పం అది తగ్గిపోతుందేమోనని చెప్పలేదేమో. కానీ ఇవన్నీ ఆయన దూరదృష్టితో చూసేసినవే. సేవకునిగా, ఆత్మ పూర్ణుడైన సేవకునిగా చెప్తున్నాను, భవిష్యత్తులో ఈ దేవుని దయాక్షేత్రాన్ని ఆధారం చేసుకుని ఓ పెద్ద పట్టణం కట్టబడును గాక. ఈ ప్రాంతంలో ఉన్న పట్టణానికే ఈ దేవుని దయాక్షేత్రము ఒక కేంద్ర బిందువుగా దేవుడు ఆశీర్వదించును గాక. అంచేత మీరు కూడా మీ ప్రతినిత్యము మీరు చేసే ప్రార్థనలో ఏలీము అన్నట్లుగా మారా అనుభవాలన్నీ దాటుకొని వచ్చేసాం. ఇక మీదట 12 అంటే అపోస్తులు, అంటే సేవకులందరూ ఐక్యము, మిక్కటమైన ప్రేమ కలిగిన వారై, 70 అంటే పెద్దలు, అంటే మరింత పెద్దరికాన్ని సంతరించుకొని ఇదిగో ఈ పరిచర్యల్ని దేవుని నామ ఘనత నిమిత్తం ముందుకు తీసుకువెళ్ళేటట్లుగా ప్రార్థించండి. ఇప్పటి నుంచే మీరు పబ్లిసిటీ చేస్తూ రావాలి. హోసన్నా మినిస్ట్రీస్ 48వ గుడారాల పండుగ ఎక్కడ? దేవుని దయాక్షేత్రము లేమల్లె. అంటే ఇక ప్రజలకి ఈజీ అండ్ క్యాచీ క్యాప్షన్ గనక ఈ దిశగా పబ్లిసిటీ చేస్తూ రండి. మరలా మనం గుడారాల పండుగలో కలుసుకుందాం. ఈ మాటలన్నీ దేవుడు
ఇంకా 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 చెప్పాలంటే ఈ స్థలం చూపెట్టిన ఆయన ఎవరో తెలుసా? 77వ సంవత్సరంలో యేసన్న గారు ఒంటరిగా ఈ లేమల్లికి వచ్చి ఒక్కడే సంచి పట్టుకొని ఓ చెట్టు కింద కూర్చొని ఉంటే, అమ్మా ఎవరు బాబు నువ్వు, వయసు ఎంత? 29 ఏళ్ళు. 48లో పుట్టారు. 58 పుట్టారు. 58, 68, 78 అంటే 77 అంటే 29 సంవత్సరాల కుర్రాడు. 29 సంవత్సరాల కుర్రాడు, మంచి వయసు మీద ఉన్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ఒక్కడే రోజుల తరబడి చెట్టు కింద కూర్చొని ఉంటే, ఇదిగో ఈ స్థలం ఎవరైతే పరిచయం చేశారో ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టి ఆయన ద్వారా వాక్యం విని రక్షించబడ్డవాడు. చూడండి దేవుని కార్యాలు ఎట్లుంటాయో, ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. ఎట్టకేలకు ప్రపంచం అంతా తిప్పి మరల దేవుడి ఇక్కడికే లేమల్లి ప్రారంభించారా. లేమల్లి నుంచి శారదా కాలనీకి వెళ్ళారు. శారదా కాలనీ నుంచి గోరంట్లు వచ్చాం. మరలా గోరంట్ల నుంచి సముద్రం అంత సమృద్ధి కలిగిన ఈ చోటకు దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఇక ఇవాల్టి నుంచి ఇవి ఒక 35, 65, 95, 100 డేస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ 100 రోజులు ఉన్నాయి. ఈ 100 రోజుల్లో మీకు అందరికీ కావలసిన సదుపాయాలు సాధ్యమైనంత వరకు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం. సేవకులందరూ మాట్లాడుకున్నాం. జనవరి, ఫిబ్రవరి సాధ్యమైనంత వరకు ఎవరికి డేట్ లేకుండా అందరం ఎక్కడే ఉండి రాత్రి పగళ్ళు ఇదంతా శుభ్రం చేసి అందాజుగా 100 ఎకరాలు, అందాజుగా 100 ఎకరాలు. అందులో మంది దశంభాగమే. ఇప్పటి నుంచి ప్రార్థన చేద్దాం, సహకరించండి. మెండుగా నిండుగా సమృద్ధిగా పరలోకమందున్న నా తండ్రి సియోనులో నుండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ ఒక చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత పైలానందమా వాట్ ఎవర్ ఇట్ మేబీ శిలా ఫలకం దాన్ని ప్రతిష్ఠించుకుందాం. 2 ఏళ్ళు దాటాక హౌసన్న మినిస్ట్రీస్ 50వ గుడారాల పండక్కి ఒక పైలాన్, ఒక పెద్ద పైలాన్ చెప్పాను కదా. ఇక్కడి నుంచే అమరావతి విస్తరించును గాక. అర్థమైందిగా. దాని ప్రకారం ఇక ప్రార్థనలో పెట్టండి. ప్రభు కార్యాలు జరిగించును గాక.